హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మా బయోటెక్ ఇన్ తెలుగు వారి ఛానల్కు వెల్కమ్. ఇవి ర్యాపిడ్ బన్నీస్ చూస్తున్నారు కదా. ఇది మరి చిన్నది, ఇది ఒక్కటి పెట్టింది ఒకటే, కానీ ఈ మూడు మాత్రం వేరే. చూస్తున్నారు కదా, ఇవి 10 days పిల్లలు. ఇది మాత్రం 3 days పిల్ల. చూడండి ఎలా ఉందో. ఈ 10 days పిల్లలు మనకి పాలు ఇంకొక 20 రోజులు తాగుతాయి. ఇవి కరెక్ట్ వాళ్ళకి 10 days కనుక కళ్ళు ఇప్పుతున్నాయి. చూడండి, ఇదిగోండి 10 daysకి కళ్ళు ఇప్పుతాయి. చూడండి కళ్ళు ఇప్పిని, చూడండి అది గూపుకుంటుంది. ఇదిగోండి కళ్ళు ఇప్పుతాయి. 10 daysకి కళ్ళు ఇప్పుతాయి. ఇవి ఇలా పాకుతాయి. చూడండి ఎలా పాకుతున్నాయో. 10 days పిల్లలు ఈ విధంగా ప్రవర్తిస్తాయి. తల్లికి పెట్టగానే అవే చక్కగా పాలు తాగేస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి 10 days పిల్లలు. వీటిలాగా చాలా కేర్ఫుల్గా చూడాలి. తల్లి దగ్గర వదిలేసినట్లయితే తొక్కేస్తుంది. మనం పట్టుకొని పాలు తాగించాలి. మనం జాగ్రత్తగా మళ్ళీ డబ్బాలు, చిన్న బాక్సులో మళ్ళీ ఇలాగ సేఫ్టీగా పెట్టాలి. వీటికి చలేయకుండా దూది కానీ, తర్వాత కొన్ని ఓల్డ్ క్లాత్ ముక్కలు కానీ పెట్టి వీటిని మెత్తగా పెట్టాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏ ఆహారం మనం పెట్టొద్దు, కేవలం తల్లి పాలు మాత్రమే పెట్టాలి. కొంతమంది తల్లి చనిపోయినా, తల్లి లేనిలోనైతే ఇలాంటి పిల్లలు ఉంటే మాత్రం మేకపాలు కొద్ది నీళ్లు పోసి పల్చగా, లేకపోతే ఆవు పాలు పెట్టాలి. గేదె పాలు మాత్రం ఇవ్వద్దు. గేదె పాలు ఇస్తే పొట్ట ఉబ్బి చనిపోతాయి. కనుక చాలా కేర్ఫుల్గా ఈ ఏజ్ పిల్లల్ని చాలా కేర్ఫుల్గా చూడాలి. తల్లి పాలను మాత్రమే మనం పట్టియాలి. కొంతమంది తల్లులు చనిపోయి పిల్లలే ఉండిపోతే వాటికి పాలు ఏం పెట్టాలో తెలియదు. వాటికి మీ చుట్టుపక్కల మేక పాలు కానీ, ఆవు పాలు కానీ పల్చగా చేసి నీళ్లు కలిపి ఇంజెక్షన్ సిరంజ్లో ఎక్కించి నోటి దగ్గర పెట్టి తాగించాలి. జాగ్రత్తగా చూడండి. తల్లి వచ్చింది, తల్లికి పాలు ఎట్లా తాగేస్తాయి చూడండి. ఇప్పుడు చూడండి ఎలా వెళ్ళిపోద్దా. తల్లి వచ్చింది చూడండి, తల్లికి ఎలా పెడితే వాళ్ళకి పాలు ఎట్లా తాగేస్తాయి చూడండి. ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా తల్లి పాలు ఇలా తాగేస్తాయి. అయితే తల్లి అటు ఇటు కొద్దిగా కదులుతూ ఉంటుంది కనుక కదలకుండా మనం ఇలా చెవులు కొద్దిగా పట్టుకోవాలి తాగేటప్పుడు. లేకపోతే తల్లి అటు ఇటు పరిగెడుతుంది, ఒక్కోసారి సరిగ్గా ఇవ్వదు. మనం ఇలా పట్టుకున్నట్లయితే జాగ్రత్తగా తాగేస్తాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా కొద్దిగా మనం లైట్గా పట్టుకోవాలి. చూస్తున్నారుగా, అవే పాక్కుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి ఇలాగా తాగేస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అది ఇలా వదిలేసినట్లయినా కూడా ఇస్తుంది, కానీ అటు ఇటు అది పారిపోతూ ఉంటుంది, సరిగ్గా ఇవ్వదు. అందుకని పట్టుకుంటే కొద్దిగా వాటిని జాగ్రత్తగా ఇలా కేర్ఫుల్గా మనం మంచిది. లేకపోతే తొక్కడం వల్ల వాటి డ్యామేజ్ అవుతాయి. అవే అడవుల్లో ఉన్న కుందేళ్ళు అయితే అవే ఇస్తాయి. గొయ్యి తవ్వి గోతులో పెట్టి వాటికి పాలిచ్చాక మళ్ళీ గొయ్యిని యథావిధిగా కప్పేస్తాయి మట్టితో. వాటికి గాలి లోపల ఆక్సిజన్ ఆడకపోయినా అవి బతుకుతాయి. లోపల ఉన్న గాలిని పీల్చుకుంటూ మళ్ళీ అది పాలు ఇవ్వాలంటే మళ్ళీ మట్టిని తవ్వి తీసి మళ్ళీ పాలిచ్చి, తర్వాత కూడా పాలిచ్చిన తర్వాత మళ్ళీ గోతులోకి వెళ్ళిపోతే ఆ గొయ్యిని మళ్ళీ మట్టితో కప్పేస్తుంది. అలా ఎందుకు చేస్తుందంటే జాగ్రత్త కోసం. వేరే జంతువులు అటాక్ చేయకుండా ఉంటే గుర్తుపట్టవు కనుక చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కేర్ తీసుకొని పిల్లల్ని కాపాడుకుంటుంది చాలా జాగ్రత్తగా. అడవి కుందేళ్ళు అన్నీ కూడా అలానే పెడతాయి పిల్లల్ని. మట్టిలో దిబ్బల కాడ గోతులు తవ్వి ఆ గోతులో పిల్లల్ని పెట్టి మట్టి కప్పేస్తే మనకి ఎక్కడుందో కూడా గుర్తుపట్టలేము. మళ్ళీ దానికి పాలిచ్చే టయానికి మళ్ళీ తవ్వి మట్టి తీసి పాలిచ్చిన తర్వాత మళ్ళీ అవి కప్పేస్తాయి. మీరు వీడియోల్లో కూడా పెడతాం, ఆ వీడియో కూడా ఉంది మన దగ్గర, అది కూడా పెడతాం చూడండి. అయితే మనం ఏం చేస్తామంటే పెంచేటోళ్ళు, పెట్స్ లవర్స్ పెంచుకునేటోళ్ళు మాత్రం అవి కేజీలోనే పిల్లలు పెడితే కొద్దిగా దూది కానీ, క్లాత్ కానీ, గోనె పట్ట కానీ వేస్తే లోపల పిల్లలు పెడితే వాటి పిల్లలు పెట్టిన వెంటనే తీసేయాలి. లేకపోతే తొక్కేస్తే తొక్కులాట్లు చనిపోద్ది. అది మేల్ నుంచి వేరు చేసేయాలి. వెంటనే ఫీమేల్ని కూడా పక్కకు తీసేయాలి. తీసిన ఒక 2-3 గంటల తర్వాత మనం పాలు పట్టియాలి. మళ్ళీ పిల్లల్ని సపరేట్గా బాక్సులు, ఇలాంటి బాక్సుల్లో కానీ, ప్లాస్టిక్ బాక్సులో కానీ దూది లేక ఓల్డ్ క్లాత్స్ ఉంటే పెట్టి మెత్తగా జాగ్రత్తగా పెట్టాలి. చలిగాలి వేయకుండా పైన డోర్స్ వేసేయాలి. ఇలాగా డోర్స్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలి. అవి ఎంత గాలి లేకపోయినా మట్టి లోపల ఉండి మట్టి కప్పినా కూడా బతుకుతాయి. వాటికి అలవాటు అది. వాటికి ఆక్సిజన్ ఆడుతుంది, బాగానే ఉంటాయి అవి. మళ్ళీ మట్టి తవ్వి పాలిచ్చాక, మళ్ళీ మట్టి తవ్వాక పాలిచ్చాక మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి.
అప్పుడు మళ్ళీ కప్పేస్తే మట్టి కప్పేస్తుంది, ఆక్సిజన్ ఏ విధంగా కూడా లోపలికి వెళ్ళదు. ఆ ఉన్న గాలిని పీల్చుకుంటూ అవి 6, 7, 8 గంటల వరకు కట్టే ఉంటాయి. వాటి యొక్క ప్రత్యేకమైనటువంటి జీవన విధానం వాటిది. చూశారు కదా, అది కుందేలు యొక్క జీవన విధానం, దాని యొక్క ప్రొడక్షన్, పిల్లల్ని కనే విధానం ఆ విధంగా ఉంటుంది. కరెక్ట్గా నెల రోజులు ఇస్తుంది. అడవి కుందేలైనా సరే, మన ఇంట్లో కుందేలైనా సరే పాలను నెల రోజులు ఇస్తుంది. నెల రోజుల తర్వాత మెల్లగా అవి మేత పెట్టాక మెల్లగా తల్లి పాలను వదిలేస్తాయి. అవి గడ్డి పరకలు, ఈ గింజలు ఆ గింజలు తినుకుంటూనే పెరుగుతాయి అడవుల్లో అయితే. ఇక మన ఇళ్ళ దగ్గర అయితే జాగ్రత్తగా మనం దానా వేసుకుంటూ గడ్డి వేయాలి. ఒక పూట దానా వేయాలి, ఒక పూట గడ్డి పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా పాలు తాగుతాయి అవి. చూస్తున్నారు కదా, అది కనుక మీరు జాగ్రత్తగా, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పెంచాలనుకుంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా వీడియో. దీన్ని లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్లుగా పెట్టండి. ఇంకా అనేక వీడియోలు చేస్తూ ఉంటాం. పెట్ లవర్స్ మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా పెంచుకోవాలి అనుకునేటోళ్ళకి అవగాహన, వీటికి మార్కెట్ ఉంటుంది, వీటిని ఉపయోగించుకోవచ్చు. కాకపోతే మనం జాగ్రత్తగా పెంచాలి అంతే. వేరే జంతువులు పెంచినంత కష్టమేం కాదు, ఇది చాలా ఈజీ పెంచడం. 2 పూట్ల కంపల్సరీ వీటికి ఒక పూట దాన, ఒక పూట పచ్చగడ్డి మేత పెట్టాలి అంతే. కూరగాయలు తింటాయి, క్యాబేజ్ ఆకులు తింటాయి, అన్నీ తింటాయి, ప్రాబ్లం ఉండదు. రోగాలు రాకూడదు. రోగాలు వస్తాయి, రావని చెప్పం, అప్పుడప్పుడు వస్తాయి. కానీ మనం జాగ్రత్తగా క్లీన్గా ఉంటే అస్సలు రావు. క్లీన్ లేకుండా గలీజుగా మనం ఆ పెంటికలు కానీ యూరిన్ కానీ మనం అలానే పెట్టేస్తే వాటి నుంచి వైరస్ వచ్చి గజ్జి కానీ లంగ్స్ డిసీజెస్ కానీ వస్తాయి. మనం శుభ్రంగా పెట్టుకుంటే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కనుక మీరు కూడా పెంచుకోవాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీగా మీకు ఇలాంటి వీడియోలు చూడాలనిపించిన వాళ్ళకి పెట్ లవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.